గైస్ అందరికి హ్యాపీ సంక్రాంతి. కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇట్లా సంవత్సరంలో ఒక్కసారన్న జనవరిలో సంక్రాంతికి అయితే ఇట్లా విలేజ్లలో మన ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఇట్లా మంచిగా ఎంజాయ్ చేయండి. చెప్పు అప్ప బజ్జీలు అవి బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియోలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పాట పాడండి. సంక్రాంతి వచ్చిందే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజా 26. హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది ఏమేమి చేసుకుంటాం చెప్పరా ఫెస్టివల్ కి తినడానికి? మురుకులు, అప్పలు, ఇంకా ఏమో మీరే కామెంట్ చేసి చెప్పరు. ఇంకా రెండే నాకైతే తెలుసు. అన్ని చెప్తారు చెప్పరా. మిర్చిలు, ఇంకా పాపడాలు, ఇంకా ఇడ్లీలు, దోశలు, బోండాలు, వడలు. అలా ఆకాశం మంచులు సరిపోని గువే నది అన్ని చేస్తారు. రోజు టిఫిన్ తింటారు రోజు, అందుకే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. మనం ఏం చేస్తారు ఇప్పుడు చెప్పరు. అంకుల్ అయితే ఇప్పుడు పిండి కలుపుతుంది చూడు. ఏం చేస్తారు? ఏమంటారు అక్క? రెండు వేసి అంటే 3, 4, 2 2, 3, 4 వేసి అంటే ఆట అయితే వేసేసి అంటుంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు అనుకున్నా అంటే ఇచ్చేస్తున్నా నేను. ఇంట్లో అయితే మమ్మీకి మురుకులు చేసి చలి చేసి ఫుల్గా అయిపోయేదాకా లోపల కానీ ఒక్కొక్కసారి అయితే లేస్తాం మధ్యలో. చూడు రంగులు ఇక మంచిగా కలిపిండు, ఇగో పెద్దగా కలిపిండు. సంక్రాంతికి అయితే అప్పాలైతే చేస్తున్నాడు అక్క. ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో ఏడా లోపల పెట్టినా బయట కట్టెల మీద. అంటే గాయ సంక్రాంతికి అయితే నెక్స్ట్ లెవెల్ మనం అయితే కట్టెల మీద చేస్తున్నాం మంచిగా. కట్టెల మీద చేస్తే ఫుల్ టేస్ట్ వస్తుంది. గ్యాస్ మనకి స్టవ్ మీద అయితే రాదు. ఎందుకంటే మన విలేజ్ ఎట్లుండాలా, విలేజ్ లలో వండుకుంటాం అందరూ అట్లా వండుకుంటున్నాం గైస్. అందరేమో స్టవ్ పొయ్యిల మీద చేసుకుంటారు, కానీ మనం అయితే మంచిగా స్టవ్ మీద అయితే మంచి టేస్ట్ ఉంటది. కట్టెల పొయ్యి మీద అయితే ఫుల్ టేస్ట్ ఉంటది. మీరు కూడా అయితే చేసి చూడు ఒకసారి, ఫుల్ టేస్ట్ ఉంటది. ఊకే సిటీలలో ఇంట్లోండే బదులు స్టవ్ల పొయ్యి మీద చేసుకునే బదులు ఇట్లా మంచిగా కట్టెల మీద చేసుకుంటాం. నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్, మస్తు అనిపిస్తుంది. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులో చేసుకుంటే చెప్పు కదా మా వాళ్ళకి. చెప్పినా కదా, తీసుకోవాలా. వేసుకున్న తర్వాత కొంచెం హోమ్ వేసుకోవాలా. హోమ్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలా. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలా. తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలా, కారం పొడి. తర్వాత ఉప్పు వేసుకోవాలా, కలుపుకోవాలి. కలమాకు వేసుకోవాలా, ఇంకా లిప్స్. అంతే ఇక హీట్ వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. ఇవి యాపాకులు యాపాకులు ఎందుకైతే యాపాకులు ఎందుకు దీంట్లో కరివేపాకు తెలుసా నీకు? కరివేపాకు కాదు, కరివేపాకు కరివేపాకు అంటారు. నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైన బయటికి వెళ్ళిపోతున్నాం మనం అయితే. కొంచెం లోపల కట్టెల పొయ్యి చూడు. మనమైతే రెడీ అయిపోతున్నాం గైస్. మనమైతే ఇప్పుడు మురుకులు చేస్తున్నాం. ఇప్పుడు చెప్పు అప్ప బజ్జీలు అవి గాయస్. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియోలు తినొచ్చా మమ్మీ? నైవేద్యం పెట్టాలి. చెప్పు రే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి గైస్. సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండెల సంక్రాంతి
ఒక సంక్రాంతి పాట పాడరా మంచిది అటు అది చూసుకుంటా ఒక మంచి పాట పాడు ఒక మంచి సంక్రాంతి నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది ఇట్లా వేస్తుంటే చల్లగాలికి మంచిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పాట పాడు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదం సడడాల వచ్చిందే తుమ్మెదం వచ్చిద్దన్నట్టుతో ఉన్నద్దన్నరువో వస్తాకి వస్తారే. ఇంకా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా. గైస్ యా అంకుల్ ఎట్లా ప్రిపేర్ చేయాలి చెప్పు కదా జరా బజ్జీలు సబ్స్క్రైబర్స్ ఫ్రై చేయాలా గంతే డీప్ ఫ్రై కదా ఎట్లా చేయాలి ఇంగ్రీడియంట్స్ చెప్పు కదా జరా చెప్పక ఫుల్ చిన్న సైజ్ చేయాలా. చెప్పక ఏం చెప్పాలరా ఎట్లా చేస్తారు చెప్పు మీరు అడిగిన సబ్స్క్రైబర్స్ చెప్తా మీరు చెప్పురు అడుగురు మరి. సబ్స్క్రైబర్స్ కి ఎట్లా చేయాలో చెప్పు. ఎట్లా చేయాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకోవాలా, బియ్యం పిండి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలా, సాల్ట్ తర్వాత ఓమా తర్వాత కొంచెం పచ్చిమిర్చి తర్వాత చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకేం వేసుకోవాలా, కలమాకు వేసుకోవాలి. కలమాకు వేసుకున్న తర్వాత హీట్ వాటర్ పోసి మిక్స్ చేయాలి. చేసినాక ఇట్లా ముద్దలు మిక్స్ చేసిన చేసుకొని తర్వాత మంచిగా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ముద్దలు చేసుకొని అప్పలు కొట్టి కడాయిలు వేసేయాలి, ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతే. చూడు ఇగో మనం ఎత్త ముద్దలు చేసేసి నువ్వేం చేస్తున్నావు గాడ కూర్చొని ముద్దలు చేస్తున్నా చిన్నగా గద్ద పెద్దగా చేస్తున్నావు రా చూడు ఇగో ఊరిలోకి అయితే అరే చిన్న నువ్వు ఇట్లా అవుతున్నావు ఎంత చిన్న పెట్టాలి అప్పలకి. పెళ్లికి పూరీలు వేసుకుంటలేము నాయన ఏ అట్లా కాదు ఇగో ఆంటీ చిన్నగా అన్నది ఇగో చిన్నగా చేస్తున్నా ఎట్లుంది ఈ అంకుల్ చూపిస్తున్నా చెప్ప అంకుల్ ఇంకెట్లా చేయాలా ఇగో ఇంత తీసుకోమన్నాడు చెప్పు ఇగో ఇంత నాన్న అంకుల్ చిన్న అంకుల్ చూపెడుతున్నాడు చిన్న ఓకే అంకుల్ ఒక మంచి లవ్ సాంగ్ ఒక మంచి లవ్ సాంగ్ ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమని పెంచావుగా దూరాలు దాటినాక దూరాలు సాగినాక నన్నింత వీడబట్టు పొమ్మందిగా ఆ బంధం అబద్ధమా ఆ స్నేహం అబద్ధమా నడిచేటి ఆధారులే అబంధమా బాబా గాయ సూపర్ వాడింగ్ మావాడు అయితే సంక్రాంతి స్పెషల్ అందరూ ఎంజాయ్ Guys, ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ప తీసుకురా నా కోసం ప్లీజ్ నేనే ప్రేమిస్తున్నా అప్ప తీసుకురా నీకోసం గిఫ్ట్ ఇప్పుడు సుతాక వాడతా చూడు పాడక సుతి నువ్వు వాడాలి ఇప్పుడు నేనేం పాటలు పాడాలరా? ఒక మంచి పాట పాడక నేను పాడినా పాడు కదా, ఒకటి చాలదా? ఒక మంచి పాట వాడు సుతి మంచి పాట అంటే ఏం పాట? సంక్రాంతి గురించి వాడు సంక్రాంతి గురించి చెప్పు. సందర్లే సంక్రాంతి సందర్లే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక ఇంకొక పాట వాడరా మంచిగా బాల పాట మరి ఇప్పటిదాకా మస్తు వాడినారు ఆ పాట అట్లా వాడు. అరే మస్తు వాడినవారు అదే పాట పాడాలా అదేనా అదొద్దు వేరే అలాంటి ఇంకేమన్నా మంచి ఫీల్ వేసుకునేవాడు రంగుల మీద ఏడవాలా అరే ఏమైందిరా? సంక్రాంతి పూట ఏడుస్తున్నావేంద్రా? మంచిగా పతంగి ఎగిరేసుకోక. రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. అరే సంక్రాంతి పూట ఏడుస్తున్నావేంద్రా? పతంగిలు ఇవ్వాలా? కూల్ ఎడవకురా, పతంగిలు ఇప్పిస్తా సంక్రాంతి పూట. ఏమన్నదిరా? తిట్టింది ఎందుకు? సుతక్క అమ్మో నా మీద ఇస్తున్నావేంద్రా నువ్వు?
కొట్టింది ఇప్పుడు కొట్టినదా అయితే రంగులే అని ఎందుకు గుర్తొచ్చిందిరా జరిగి పెట్టి ఎప్పుడైతే అబ్బా మస్తు వాడినవరా, వెరీ గుడ్ బాయ్ రా. కంటలు పెట్టి ఇంకో 2-3 గైస్ మస్తు హీట్ అయిపోతున్నాయి కట్టలంటే పెట్టరా పొగ అంటే అన్నది కళ్ళ పోతుంది. కట్టెలు ఇదాడు, దొడ్డు కట్టెలు ఇదాడు. మనం అయితే కట్టెలు ఇచ్చేద్దాం. చూడు గైస్, ఇగో నేను, ఇగో మా చెల్లె, ఎవరు ఒకసారి పగలరా? గైస్ ఇగో నేను, ఇగో మా చెల్లె, ఇగో మా మమ్మీ, ఇగో మా డాడీ. కట్టెలు ఇద కొడుతున్నాడు మా వాడు. ఇగో కట్టెలు ఇరగొడుతుంది. ఇరుగుతలేదు, ఇగో ఎంత తట్టుకుంది చూడు. ఇగో మనం అయితే పెట్టేసినామా కట్టెలు గైస్ మేము తెచ్చి పెట్టుకున్నాం. ఇక చూడు భోగి అయితే స్టార్ట్ అయిపోతుంది. వీడియో చూడు గైస్, మస్తు వస్తుంది. నెక్స్ట్ వీడియో వస్తుంది. భోగి స్టార్ట్ అయిపోయింది అన్న అయితే. భోగి ఫుల్ కామెడీ వీడియోలు ఉంటాయి, అలా ఫుల్ కామెడీ చేస్తాం చూడు. ఇలా మా మమ్మీ అయితే చేస్తుంది చూడండి, ఇక అప్పలు చేస్తుంది. గైస్ ఇగో మా డాడీ చూడండి గైస్, మా డాడీ కూడా అప్పాలు చేస్తుండు, హెల్ప్ చేస్తుండు మా డాడీ. ఆంటీ చూడు, ఇగో ఆంటీ ముద్దలు కట్టిస్తుంది, అక్క తాడ అవుతుంది, అనుకునే తాడైతే తీస్తుండవు చూడు అక్కడ. ఇట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి గైస్ మంచిగా. డైలీ ఇట్లా మురుకులు చేసుకుంటా, అప్పాలు చేసుకుంటా, మంచిగా ఇట్లా కట్టెల మీద పొయ్యి మీద పెట్టుకొని మంచిగా మురుకులు బజ్జీలు అవి చేసుకుంటా ఫ్యామిలీతో మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసుకోండి గైస్ ఇట్లా మంచిగా. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే మేమైతే ఇప్పుడైతే ఫ్యామిలీతో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో అట్లా మంచిగా ఎంజాయ్ చేసుకోండి.